హాయ్ అండి. చాలా క్రిస్పీగా మసాలా వడ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక 2.5 కప్పుల కూర శనగపప్పును తీసుకొని ఒక 2 అవర్స్ నానబెట్టుకోవాలి. బాగా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు 2 అవర్స్ తర్వాత తీసి చూస్తే పప్పు బాగా ఉబ్బి ఉంటుంది. ఇప్పుడు కొంచెం కొంచెంగా మిక్సీలో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. అలా మొత్తం పప్పు రుబ్బుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసుకోవాలి. ముందుగా కొద్దిగా కురుశనగపప్పును తీసి పక్కన పెట్టుకోవాలి. నానబెట్టాం కదా అది. ఈ పిండిలో వేసుకుంటే కొంచెం తినేటప్పుడు కొంచెం పప్పులు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు ముక్కలు వేసుకోవాలి. మీకు టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని ఒక 2 స్పూన్ల సోంపు వేసుకోవాలి. సోంపు వేసుకున్నామంటే వడ చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 పెద్ద సైజ్ ఆనియన్స్ని తీసుకొని సన్నగా కట్ చేసి ఇందులోకి యాడ్ చేసుకొని పిండి మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. పిండి మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత ఒక 2 గంటలు పక్కన పెట్టుకున్న తర్వాత పిండి అనేది బాగా పులుస్తుంది. అప్పుడు వడలు అనేసి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, క్రిస్పీగా కూడా వస్తుంది. నేనైతే పిండిని 2 గంటల సేపు పక్కన పెట్టేసి ఇప్పుడు మరొకసారి బాగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని వడ వేసేంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఏదైనా ఒక ఆయిల్ కవర్ అయినా ఏదైనా ఆకైనా ఉంటే దానికి నీళ్ళు చేసుకొని వడలాగా ఇలా తట్టి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుంటే వడలు అనేవి రెడీ అయిపోతుంది. చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తుంది. మీరు ట్రై చేయండి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు వడలు అనేవి స్లోగా కుక్ చేసుకోవాలి. చూసారు కదా, లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే వడలు లోపల కూడా ఉడికిపోతుంది. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు